అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు నేను టమాటాలతో దోశలు చేసుకుంటున్నాను. దాన్ని ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను. చూడండి, నేను ఒక 4 టమాటాలను కట్ చేసి మిక్సీ జార్లో వేసుకున్నాను. చూడండి, ఇందులో నేను ఒక 5-6 ఎండుమిర్చి, కొంచెం బొంబాయి రవ్వ, కొంచెం గోధుమ పిండి, కొంచెం పెరుగు వేసుకున్నాను. దీన్ని మిక్స్ పట్టుకొని మనం దోశలకి ప్రిపేర్ చేసుకుందాం. నాకు ఈరోజు ఏం లేదు టిఫిన్ చేయడానికి. రైస్ నానబెట్టలే, మినపప్పు నానబెట్టలే. సో మా పాపకి ఆకలి అవుతుంది, నాకు టిఫిన్ కావాలని అడిగితే ఒక 10 minutes లో రెడీ చేసి పెడతానమ్మా అని చెప్పాను. చూడండి, పిండి నేను రెడీ చేసుకున్నాను టమాటాతోటి. ఇప్పుడు దోశలు ఎలా పోసుకోవాలో మీకు చూపిస్తాను. ఇందులోనే కొంచెం సాల్ట్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని దోశల పిండి కలిపినట్టు కొన్ని వాటర్ పోసుకొని కలుపుకొని దోశలను పోసుకుందాం. నేను టమాటా దోశలోకి పల్లీలు, పచ్చిమిర్చి, ఎల్లిపాయలు, జీలకర్ర పొడి తీసుకుంటున్నాను. చట్నీ రెడీ చేసుకుంటున్నాను. టమాటా దోశలు ఎలా వస్తున్నాయో మనం పల్చగా పోసుకోవద్దు, కొంచెం మందంగా పోసుకుంటే ఇవి దోశలు అనేది వస్తాయి. దీంట్లోకి నేను చట్నీ రెడీ చేసుకుంటున్నాను, చూపిస్తాను. చూడండి, టమాటా దోశ ఎలా వచ్చిందో. ఇట్లా మందంగా పోసుకోవాలి, పల్చగా పోసుకుంటే ఏంటంటే దోశలు రావు. చూడండి, చట్నీ రెడీ చేస్తున్నాను. ఆయిల్ పోసుకున్నాను, తాలింపు గింజలు, ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు. సింపుల్ తాలింపు అండి. ఇన్స్టెంట్ గా 5 నిమిషాలలో టమాటా దోశలు రెడీ చేసుకోవచ్చు. చూడండి, స్మూత్ గా ఎలా ఉన్నాయో. నేనంటే ఒక 5 minutes లో రెడీ చేశాను.